మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు గెలిచిన మేయర్ కాకుండా అడ్డుకున్నారని, అయినా భగవంతుని దయ వల్ల మేయర్ అయి ఇవాళ సేవ చేసే అవకాశం వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాజకీయ విమర్శలు అందరూ మానుకొని కేంద్రం, రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చి మారుమూల గ్రామాలకు అందేలా చూడాలన్నారు. సిద్దిపేట జిల్లా కుహెడ మండలం విజయనగర్ కాలనీలో బండి సంజయ్ పర్యటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇటీవల ఏకగ్రీవమైన విజయనగర్ కాలనీ బీజేపీ గ్రామ సర్పంచ్ సాధుల అమూల్యకు 10 లక్షల రూపాయల నిధులు గ్రాంట్ ను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ విజయనగర్ కాలనీ గ్రామ సర్పంచ్ గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి అమూల్యను ఏకగ్రీవంగా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవ సర్పంచులుగా గెలిపిస్తే తన ఎంపీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పానని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికలు, ఇతరత్ర కార్యక్రమాల వల్ల ఆలస్యమైన నేడు స్వయంగా గ్రామానికి వచ్చి గ్రామ అభివృద్ధికి 10 లక్షల రూపాయల గ్రాంట్ ను సర్పంచ్ కు ఇచ్చారన్నారు. ఇప్పుడు 1,80,00,000 రూపాయలు బోర్లు కట్టాలి. కాబట్టి ఇంకా నిధులు తీసుకొస్తా. ఇవే సరిపోవు. నేను ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ కరీంనగర్ పార్లమెంట్కి ఇంకా నిధులు తీసుకొస్తా. మొన్న దృష్టిలో కొన్నా దాదాపు 20,000 సైకిల్ ఇచ్చిన పేద విద్యార్థులు స్కూళ్ళ చదువుకోవడం చాలా కష్టమవుతుందని చెప్పి దాదాపు 20,000 సైకిల్ ఇచ్చిన. స్కూల్ 10th విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులు అందరూ కూడా పరీక్ష ఫీజు నా జీతం నుంచి కడిగేసి 15,000 మందికి పరీక్ష ఫీజు కట్టాను. తోచినంత సాయం చెప్పి తప్పనే తోచినంత సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం మనం. మరి ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తా. కేంద్రం నుంచి ఇంకా నిధులు చేస్తా. చాలా మంది అంటూ ఉంటారు ఇన్ని నిధులు చేస్తా కూడా బండి సంజయ్ ఏం చేసిన చాలా మంది అంటారు. మనకు అలవాటు అయిపోయింది, వాళ్ళకు అలవాటు అయిపోయింది, నాకు ఇరవై అలవాటు అయిపోయింది. కానీ ఏం చేస్తామో అందరికి తెలుసు, ఏం చేస్తున్నామో అందరికి తెలుసు. కాబట్టి అన్ని పట్టించుకోవడం కూడా వాళ్ళు పట్టించుకో. నేను మన విషయం కరీంనగర్ ఎన్నికల గెలిచింది 30 సీట్లు మేము గెలిచినాం. అయినా కూడా మేయర్ కాకుండా అడుగుతున్నారు, మేయర్ కానీ కూడా అడుగుతున్నారు. లాస్ట్కి ఏమైంది అయినా కూడా తల్లి ధైర్యం ఉన్నది, మేయర్ అయినా ఇలా సేవ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ రాజకీయ విమర్శలు అన్ని బడ్జెట్ వల్ల బడ్జెట్ చేయాలి. అందరం కలిసి ఇంకా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నిధులు తీసుకురావాలి. వచ్చిన నిధులు మారుమూల గ్రామాలకు కూడా అందాలి. కేవలం పట్టణానికి దగ్గరున్న గ్రామాలు కాకుండా చుట్టుపక్కల మారుమూల గ్రామాలకు కూడా నిధులు అందాలి. అన్ని గ్రామాలు అభివృద్ధి చేస్తేనే